ఉదయం సూర్యకాంతి కిటికీ లోపలికి వచ్చింది. అమ్ము నెమ్మదిగా కళ్ళు తెరిచి నిన్న రాత్రి జరిగిన విషయం నిజమేనా లేక కలలా అని ఆమె మనసులో అనుకుంది. అలా ఆమె టేబుల్ వైపు చూడగా బొమ్మ అక్కడే ఉంది. కాని దాని చేతిలో ఏదో ఒక చిన్న మడిచిన కాగితం కనిపించింది. అమ్ము జాగ్రత్తగా దగ్గరకు వెళ్ళి ఆ కాగితాన్ని తీసి నెమ్మదిగా తెరిచి చూడగా అందులో ఇలా రాసి ఉంది: ఈరోజు పెద్ద చెట్టు కింద నిలబడవద్దు. అమ్ముకి కొంచెం భయంగా అనిపించింది. కానీ ఇది ఎవరో సరదాగా చేసుంటారు అని అనుకుంది. ఆమె బయటకు వెళ్ళి ఆడుకోవడం మొదలుపెట్టింది. అక్కడ పెద్ద చెట్టు దగ్గరే అందరూ ఆడుతున్నారు. అప్పుడే పెద్ద కొమ్మ ఒక్కసారిగా విరిగి కింద పడిపోయింది. అందరూ భయపడి వెనక్కి పరిగెత్తారు. అమ్ము షాక్ అయింది. నోట్లో రాసింది నిజంగానే ఇలా ఎలా జరిగింది అని ఆమె వెంటనే ఇంటికి పరిగెత్తింది. గదిలోకి వచ్చి చూస్తే బొమ్మ ఇప్పుడు ముందు చూసేలా లేదు. కిటికీ వైపు తిరిగి కూర్చుంది. నువ్వే చెప్పావా అని అమ్ము మెల్లగా అడిగింది. అప్పుడే బొమ్మ పక్కన ఇంకో కాగితం ఉంది. అమ్ము దాన్ని తీసుకుని తెరిచి చూడగా అందులో రేపటి తేదీ రాసి ఉంది. రేపు జరగబోయేది కూడా ఇది ముందే తెలుసా